మీ అందరికీ ఒక క్వశ్చన్. రోజుకి 5 గంటలు ఫోన్ వాడుతున్నారా? అయితే మీరు డబ్బు కాదు, మీ జీవితంలో తిరిగి రాని సమయాన్ని కోల్పోతున్నారు. ఈరోజు ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ ఒక్క వీడియో మీ జీవితాన్ని మార్చే ఆలోచన ఇవ్వచ్చు. ఫస్ట్ థింగ్, అసలు ఫోన్ సమస్య అంటే ఫోన్ అసలు సమస్య కాదు. సరిగ్గా ఉపయోగిస్తే ఫోన్ ఒక గొప్ప సాధనంగా మనకు ఉపయోగపడుతుంది. దాంతో మనం చాలా విషయాల్ని నేర్చుకోవచ్చు. అలానే ఒక మంచి ఉద్యోగాన్ని సంపాదించుకోవచ్చు. అలానే సరిగ్గా దాన్ని సద్వినియోగపరుచుకుంటే ఒక మంచి బిజినెస్ ప్లాట్ఫామ్ను కూడా తయారు చేయవచ్చు. దీంతోపాటు ప్రపంచంతో కూడా కనెక్ట్ అవ్వచ్చు. ఇదంతా కూడా సరిగ్గా ఉపయోగిస్తే ఫోన్ ఒక గొప్ప సాధనంగా నిలుస్తుంది. కానీ అదే ఫోను ఇన్స్టా రీల్సు, యూట్యూబ్లో వచ్చేటటువంటి షార్ట్సు, లేదంటే ఫేస్బుక్లో స్క్రోలింగు అండ్ ఆల్సో పబ్జీ ఇలాంటి గేమింగ్, ఇవి గంటల తరబడి చేస్తే అది మనకి ఎంటర్టైన్మెంట్గా అనిపిస్తుంది. కానీ అది ఎంటర్టైన్మెంట్ కాదు, అది మనకి ఒక ఎడిక్షన్గా మారిపోతుంది. సో మళ్ళీ అందరూ చెప్తారు సైలెంట్ కిల్లర్గా మనకి ఫోన్ అనేది ఉంటుంది అనేసి. అసలు నిజంగా అది సైలెంట్ కిల్లరేనా, లేదంటే దానికి సంబంధించినటువంటి అంశాలు ఏంటని చూద్దాం. ఫోన్ ఎడిక్షన్ ఒక్క రోజులో మీ ఫ్యూచర్ని ఎప్పుడు కూడా డిస్ట్రాయ్ చేయదు. అది మెల్లమెల్లగా చాప కింద నీరులో పోతుంది. అల్టిమేట్గా మన లైఫ్ని డిస్ట్రాయ్ చేస్తుంది. అందరం అనుకుంటాం ప్రతిరోజు 5 నిమిషాలు, 10 నిమిషాలు, 30 నిమిషాలు మనం ఫోన్ చూడాలి, ఫోన్ ఉపయోగించాలి అనేసి అనుకుంటాం. ప్రారంభంలో అలానే మొదలవుతుంది కూడా. చివరికి వచ్చేసరికి ఏమవుతుందంటే రోజుకి 5 నుంచి 6 గంటలు ఈజీగా మనం ఈ ఫోన్ను ఉపయోగించడం జరుగుతుంది. అల్టిమేట్గా మన యొక్క ప్రొడక్టివ్ టైం ఏదైతే ఉంటుందో దాన్ని అంతటినీ కూడా మన ఫోనే తినేస్తుంది. సో ఇప్పుడు మ్యాథమెటికల్గా ఒక అంశాన్ని చూద్దాం. రోజుకి 5 అవర్స్ ఫోన్ ఉపయోగించాం అనుకోండి, ఒక నెలలో ఎన్ని గంటలు యూజ్ చేసినట్టు? ఒక నెలలో దాదాపు 150 గంటలు ఉపయోగించినట్టు. అదే 1 ఇయర్లో అయితే దాదాపు 1800 అవర్స్ మనం ఫోన్ని ఉపయోగించినట్టు. దాదాపు 75 డేస్, 75 రోజులు మనం మన ఫోన్నే ఉపయోగించడం జరుగుతుంది. దాదాపు 365 రోజుల్లో. మళ్ళీ ఇందులో స్లీప్ వేరే, మళ్ళీ మన కాలకృత్యాలు వేరేగా ఉంటాయి. ఈవెన్ మన ఎంటర్టైన్మెంట్ కూడా సపరేట్గా ఉంటుంది. ఇవన్నీ తీసి జస్ట్ ఫోన్నే మనం ఒక సంవత్సరంలో దాదాపు 75 రోజులు ఉపయోగించడం జరుగుతుంది. చాలామంది స్టూడెంట్స్ చేసేటటువంటి తప్పు ఏంటంటే ఫోన్ చూసిన వెంటనే సర్లే ఒక్క రీల్ చూసి నెక్స్ట్ నుంచి స్టార్ట్ చేస్తాం అనుకుంటారు. ఇంకొంతమంది ఏంటంటే జస్ట్ టిక్ అనేసి వస్తుంది ఒక నోటిఫికేషన్, సరే ఈ నోటిఫికేషన్ ఏంటి అనేసి చూసేసి నెక్స్ట్ నుంచి చదువుకుంటాను అనుకుంటారు. ఇంకొంతమంది ఏంటంటే ఇంతవరకు టైం వేస్ట్ చేసాం కదా, జస్ట్ ఈ 5 మినిట్స్ చూసి నెక్స్ట్ నుంచి చదువుకుందాం అనేసి అనుకుంటారు. అందరూ కూడా ఇలానే మొదలు పెడతారు. ఈ రూల్ చేసి కంప్లీట్ చేసేద్దాం, మీ నోటిఫికేషన్ చూసి చదివేద్దాం, లేదంటే ఈ 5 మినిట్స్ చూసి క్లోజ్ చేసేద్దాం అనుకుంటారు. బట్ ఈ 5 మినిట్స్, ఈ 1 రీలు, ఈ 1 నోటిఫికేషన్ 30 నిమిషాలకి దారితీస్తుంది. దెన్ అది కొన్నిసార్లు 1 గంటకి దారితీస్తుంది, ఇంకొన్నిసార్లు 2 అవర్స్కి దారి చేస్తుంది, ఇంకొన్నిసార్లు ఒక పూటే తినేస్తుంది. ఈవెన్ ఇటువంటి అంశాలు ఎలా పోయాయో కూడా తెలియదు. ఎంత టైంను మనం వేస్ట్ చేసామా అనేటటువంటి ఆలోచన కూడా మనకు ఉండదు. సో అల్టిమేట్గా ఇలా చేసినప్పుడు ఏమవుతుంది, ఒకవేళ చదవాలన్నా కూడా మోటివేషన్ రాదు, ఇంట్రెస్ట్ కూడా రాదు. సో అల్టిమేట్గా ఒక 2 గంటలు 3 గంటలు స్టార్ట్ చేసినటువంటి మన ఫోన్ అల్టిమేట్గా ఒక రోజునే తినేస్తుంది మనకి తెలియకుండానే. దీనివల్ల వచ్చేటటువంటి నష్టం ఏంటి అనేటటువంటి ఆలోచన ఉంటుంది. ఫోన్ ఎడిక్షన్ వల్ల ఫస్ట్ థింగ్ మనకు ఉండేటటువంటి కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అన్నీ కూడా తగ్గుతాయా, పెరుగుతాయా? ఆఫ్ కోర్స్ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అన్నీ కూడా డిక్రీజ్ అవుతాయి. పోనీ దీనివల్ల మెమొరీ ఏమైనా స్ట్రాంగ్ అవుతుందంటే మెమొరీ అంతా వీక్ అవుతుంది. అనవసరమైనటువంటి చెత్త అంతటిని కూడా మనం గుర్తుపెట్టుకుంటాం మన యొక్క ప్రిపరేషన్ని తప్పిస్తే. మనలో డిసిప్లిన్ ఏమైనా ఉంటుందా? క్రమశిక్షణ అనేది అల్టిమేట్గా అది ఎప్పుడో పాత వస్తువుల్లా తయారవుతాయి. పురాతన వస్తువుల్లాగా ఈ డిసిప్లిన్ కూడా మారుతుంది. ఇవేవీ లేనప్పుడు అల్టిమేట్గా మనలో కాన్ఫిడెన్స్ అనేది ఉంటుందా? కాన్ఫిడెన్స్ అసలు దూర బంధువులా తయారవుతుంది. అల్టిమేట్గా వాయిదా పద్ధతి అనేది మన నిత్య జీవనంలో ఒక చర్యగా మారిపోతుంది. సో ప్రోక్రాస్టినేషన్ అనేది పెరుగుతుంది. ఇవన్నీ ఉన్నాయంటే ఎగ్జామ్ రిజల్ట్స్ ఏమవుతుంది, వీటిలోనే ఎగ్జామ్ రిజల్ట్స్ కూడా ఉంటాయి. అల్టిమేట్గా ఎగ్జామ్
అనుకున్నటువంటి స్థాయిలో మనం పెర్ఫామ్ చేయము, ఎగ్జామ్ రిజల్ట్స్ దెబ్బతింటాయి. ముఖ్యంగా మనం ఏవైతే డ్రీమ్స్, ఏదైతే గవర్నమెంట్ ఉద్యోగం సాధించాలి అనుకుని కలలు కన్నామో అవన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోతాయి ఈ టైప్ ఆఫ్ ఎడిక్షన్ వల్ల. మరి ఇష్యూస్ గురించి చెప్పాం కదా, మరి సొల్యూషన్స్ ఏంటి? సరే, ఏ విధంగా ఫాలో అయితే ఈ ఫోన్ ఎడిక్షన్ మనం కంట్రోల్ చేయొచ్చు అంటే ఒక 5 రూల్స్ చెప్తాను. మ్యాక్సిమం ఈ 5 రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. అందులో రూల్ నెంబర్ 1, మార్నింగ్ లేచిన తర్వాత ఒక 30 మినిట్స్, మార్నింగ్ లేచిన వెంటనే కూడా మనం ఫోన్ని ఎక్కువగా ఉపయోగిస్తాం. సో మార్నింగ్ లేచిన వెంటనే కూడా ఒక 30 నిమిషాలు అసలు ఫోన్ మీ దగ్గర పెట్టుకోవద్దు, ఈవెన్ చూడవద్దు, ఎటువంటి స్క్రోలింగ్ కూడా చేయొద్దు. దెన్ రూల్ నెంబర్ 2, చదివేటప్పుడు మ్యాక్సిమం మీ యొక్క ఫోన్ని ఫ్లైట్ మోడ్లో పెట్టుకోండి, లేదంటే డూ నాట్ డిస్టర్బ్ మోడ్లో అయినా పెట్టుకోండి. ఇవి మాత్రం ఖచ్చితంగా మన కాన్సన్ట్రేషన్ లెవెల్ ఇంక్రీజ్ అవ్వడానికి అవకాశంగా ఉంటాయి. దీంతోపాటు ఇంకొక ప్రధానమైనటువంటి థింగ్ ఏంటంటే సోషల్ మీడియా. చాలామంది సోషల్ మీడియాకి చాలా దగ్గరలో ఉంటారు. అది ఇన్స్టా కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, టెలిగ్రామ్ అయినా కావచ్చు. వీటన్నిటికీ సాధ్యమైనంత వరకు దూరంగా ఉండండి, లేదంటే దానికంటూ ఒక ఫిక్స్డ్ టైంనైనా పెట్టుకోండి. ఈ టైంలోనే నేను దీన్ని ఉపయోగిస్తాను, మిగతా టైంలో ఎప్పుడు కూడా యూజ్ చేయను. అవసరమైతే ప్రిపరేషన్ అయినప్పుడు సోషల్ మీడియా లేకపోయినా కూడా ఏమి ఇబ్బంది ఉండదు. దెన్ రూల్ నెంబర్ 4, పడుకునే ముందు లాస్ట్ అవర్ ఏదైతే ఉంటుందో ఆ అవర్లో కూడా మీరు ఫోన్ని యూజ్ చేయొద్దు. ఉదయం లేచిన తర్వాత ఒక 30 నిమిషాలు, నైట్ నిద్రపోయే 1 అవర్ ముందు మీరు ఫోన్ అసలు యూజ్ చేయకుండా ఉండడానికి ప్రయత్నించండి. దెన్ ఆ తర్వాత 5వది ఏంటంటే రోజుకు కనీసం 1 అవర్ ఏదైనా ఒక మంచి స్కిల్ని నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఎయిదర్ స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు, లేదంటే బుక్ రీడింగ్ కావచ్చు. అదేంటి సార్ రోజు బుక్ రీడింగ్ చేస్తున్నాం కదా, ఇంకేం చేయాలంటే ఏదైనా కొత్తగా స్కిల్ నేర్చుకోండి. బుక్ రీడింగ్ అంటే మీరు ఎప్పుడూ చదివేటటువంటి పుస్తకాలు కాకుండా ఏవైనా ఇన్స్పిరేషన్, మోటివేషన్, ఇలా పుస్తక పఠనం అనేటటువంటి అలవాటు ఉన్నదంటే కొంచెం బెటర్గా ఉంటుంది. ఫోన్ అడిక్షన్ కంటే ఇటువంటి రీడింగ్ మంచిది కదా. రోజు చదువుతాం, ఈవెన్ రోజు కూడా ఫోన్ చేస్తాం, మళ్ళీ అదే నెక్స్ట్ రోజు కూడా ఫోన్ ఎందుకు చూస్తామంటే అది ఒక అలవాటు కదా. సేమ్ రీడింగ్ కూడా ఒక హ్యాబిట్గా పెట్టుకోండి, అది చాలా వరకు బెటర్ రిజల్ట్స్ మనకి తీసుకొస్తుంది. అల్టిమేట్గా మీ అందరూ ఒకటి గుర్తుంచుకోండి, మీ ఫ్యూచర్ని డిస్ట్రాయ్ చేసేది పెద్ద తప్పు అనేసి అందరూ అనుకుంటారు. మన ఫ్యూచర్ని డిస్ట్రాయ్ చేసేది పెద్ద తప్పు ఏమీ కాదు. ప్రతిరోజు రిపీట్ అయ్యేటటువంటి చిన్న చిన్న అలవాట్లే మన ఫ్యూచర్ని డిస్ట్రాయ్ చేస్తాయి. అందుకనే మీ యొక్క ఫోన్కి ఎప్పుడూ కూడా మీరు మాస్టర్ అవ్వాలి, అది మీకు సర్వెంట్గా ఉండాలి. సో ఫోన్ మీ సర్వెంట్ కావాలి, మీ మాస్టర్ కాకూడదు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా మీరు మాస్టర్ అవ్వాలి, ఫోన్ మీ సర్వెంట్ అవ్వాలి. ఈరోజు ఒక నిర్ణయం తీసుకోండి, మీ కళలు ముఖ్యమా లేదంటే ఎండ్లెస్ స్క్రోలింగ్ ముఖ్యమా? కామెంట్లో ఒక మాట రాయండి, నేను నా ఫోన్ని కంట్రోల్ చేస్తాను. ఈ వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.